హాయ్ ఎవరీవన్, నేను మీ చందు. సామ్సంగ్ కంపెనీ రీసెంట్గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్ని 2 మొబైల్స్ లాంచ్ చేశారు ఫ్రెండ్స్. సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5G, అలాగే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5G అని చెప్పి 2 మొబైల్స్ని లాంచ్ చేశారు. ఈ వీడియోలో మీకు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5Gని అన్బాక్స్ చేసి లోపల బాక్స్ కంటెంట్ ఏమేమి వస్తున్నాయి, అలాగే వాటి యొక్క ఫస్ట్ లుక్ అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ మీకు బాక్స్ లోపల మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఫోల్డబుల్ ఫోన్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఒక కాటన్ ప్యాకెట్లో మీకు కిక్ స్టార్ట్ గైడ్, వారంటీ డీటెయిల్స్, అలాగే ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే సిమ్ ఎక్స్టెన్షన్ పిన్ ఉంటుంది. మీకు ఈ మొబైల్ వచ్చి 3 కలర్స్లో మీకు అవైలబిలిటీ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఒకటి బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, అలాగే సిల్వర్ కలర్ అని చెప్పి ఉంటుంది. మీకు ఈ 3 కలర్స్ కూడా మీకు స్క్రీన్ మీద చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియో అనేది. మీకు సిల్వర్ కలర్ చూసుకుంటే మీకు బాగా అట్రాక్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మేజర్గా లేడీస్ కోసం అయితే చాలా బాగుంటుంది కలర్ అనేది. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ చూసుకుంటే మీకు ఆర్మీ గ్రీన్ కలర్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంది కలర్ కూడా. ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఫ్రెండ్స్ వాటి యొక్క 3 కలర్స్ కూడా. అలాగే ఫోన్ యొక్క ఓవర్వ్యూ అనేది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఫోన్ యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్, అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్ మౌంటెడ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదే మనకి పవర్ బటన్ కింద యాక్ట్ అవుతుంది. అలా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 3 కెమెరా సెటప్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఫోల్డింగ్ ఏరియా చూసుకుంటే మనకి బ్రాండింగ్, సామ్సంగ్ బ్రాండింగ్ లోగో అనేది ఇస్తున్నారు. అలాగే టాప్ ఓవర్వ్యూ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 3 మైక్స్ అనేది ఇవ్వడం జరిగింది, ప్లస్ ఒక స్పీకర్ గ్రిల్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనకి మొబైల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. అలాగే మీరు ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు మొబైల్ మిడిల్ గ్యాప్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు, ఎంతవరకు గ్యాప్ అనేది తీసుకుంటుంది అనేది కూడా. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇంకొక మైక్ అనేది కనిపిస్తుంది. అలాగే టైప్ సి పోర్ట్ ఉంటుంది. అలాగే సెకండరీ స్టీరియో స్పీకర్, యూఎస్ స్పీకర్ అని చెప్పాం కదా, ఇంకొక స్పీకర్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు మొబైల్ యొక్క ఫోల్డబుల్ ఎలా ఉంటుంది, దాని మధ్య గ్యాప్ ఎంత వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చూడొచ్చు. అలాగే మొబైల్ ఫ్రంట్ వచ్చి మనకి స్క్రీన్ ఉంటుంది ఫ్రెండ్స్, పంచ్ హోల్ స్క్రీన్తో వస్తుంది. అలాగే మొబైల్ని అన్ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఒకసారి మొబైల్ అన్ఫోల్డ్ చేస్తే మీకు ఇన్నర్ స్క్రీన్ అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్, బయట స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది. మీకు మొబైల్ ఎప్పుడైతే ఫోల్డ్ చేస్తారో మీకు అవుట్ సైడ్ స్క్రీన్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఇన్సైడ్ స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి మొబైల్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, మనకి అన్ఫోల్డ్ చేసినప్పుడు లోపల కూడా మీకు సెల్ఫీ కెమెరా అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఫ్రెండ్స్ 4 మెగాపిక్సెల్ అండర్ డిస్ప్లే కెమెరా యూజ్ చేశారు. అది ఏంటంటే ఈ టెక్నాలజీ మీకు కెమెరా ఓపెన్ చేస్తున్నప్పుడు మాత్రమే సెల్ఫీ కెమెరా మీకు అక్కడ పంచ్ హోల్ లాగా క్రియేట్ అయ్యి మీకు అక్కడ కెమెరా విజిబిలిటీ వస్తుంది. మీరు ఎప్పుడైతే నార్మల్గా మీరు ఫోన్ యూజ్ చేస్తారో మళ్ళీ మీకు పంచ్ హోల్ అనేది కవర్ అయిపోతుంది, మీకు నార్మల్ డిస్ప్లే అనేది ప్లే అవుతుంది. అంటే మీకు నార్మల్ టైంలో అక్కడ కెమెరా ఉందన్న సంగతి కూడా తెలియదు అనమాట. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అందులో మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకొకటి వచ్చి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకొకటి వచ్చి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా వచ్చి మనకి 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే స్క్రీన్ సైజ్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు మొబైల్ అన్ఫోల్డ్ చేసినప్పుడు మీకు 7.6 ఇంచెస్ స్క్రీన్ అనేది వస్తుంది. అది కూడా మీకు డైనమిక్ MOLED 2x డిస్ప్లే అనేది యూజ్ చేశారు. అది కూడా మీకు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అది కూడా ఫ్లెక్సిబుల్ డిస్ప్లే. అలాగే నార్మల్గా ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు మీకు 6.2 ఇంచెస్ HD+ MOLED 2x డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా మీకు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఫోన్ యొక్క డిజైన్ చూడొచ్చు. అలాగే ఇందులో యూజ్ చేసిన బ్యాటరీ కెపాసిటీ 4400 mAh బ్యాటరీ అనేది యూజ్ చేశారు. మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్ లోపల మీకు ఛార్జ్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ మొబైల్ S Pen సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే S Pen కూడా మీకు బాక్స్లో ఉండదు. మీకు IPX8 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అంటే మీకు వర్షం లాంటి చిన్న చిన్న వాటర్ జల్లులు పడినప్పుడు కూడా మీకు ఫోన్ అనేది సర్వే అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు ఫోన్ ఫోల్డబుల్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, అన్ఫోల్డ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు డిఫరెంట్ యాంగిల్స్లో మీకు మొబైల్ అనేది ఎలా కనిపించేస్తుంది అనేది చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఫోల్డ్ అలాగే అన్ఫోల్డ్ చేసినప్పుడు అది కూడా మీకు మల్టీ కలర్స్లో అన్నింటిలోనే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే మీ సపోర్ట్ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియచేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతారు. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మీరు మన ఛానల్లో పెట్టిన ప్రతి
వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు ఉన్న అవైలబిలిటీ 3 కలర్స్ సిల్వర్, గ్రీన్ అలాగే బ్లాక్. మీకు 3 కలర్స్లో కూడా మీకు ఈ మొబైల్ అనేది ఎలా కనిపిస్తుందో చూపించడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే ఫ్రెండ్స్ మీరు ఈ మొబైల్ పర్చేస్ చేసినప్పుడు కనుక మీకు బాక్స్లో అయితే ఎటువంటి ఛార్జర్ కానీ ఎస్ పెన్ కానీ రాదు ఫ్రెండ్స్. అవి మనం సపరేట్గా యాక్సెసరీస్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ వెబ్సైట్ నుంచి. మన ఇండియన్ వేరియంట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకి ఇంకా అవైలబిలిటీకి రాలేదు ఫ్రెండ్స్. వన్స్ వాళ్ళ ప్రైస్ డీటెయిల్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫోల్డబుల్ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్. అలాగే నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మొబైల్ వీడియో కూడా మీకు సపరేట్గా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మన వీడియో లింక్స్ అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మీ సపోర్ట్ అనేది ఫ్యూచర్లో కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ఎట్ హోమ్ అండ్ స్టే సేఫ్. జై హింద్.